బైబిల్‌లో మనం ఎన్ని మాటలు మనము నేర్చుకున్నా, చదువుకున్నా, ప్రతి ఒక్క సమయంలో ప్రతి ఒక్క మాట కొత్తగానే మనకు అనిపిస్తా ఉంటది. ఏవండీ? ఇంకా కొత్తగానే మనకు ఏమనిపిస్తుందంటే ఇంకా తెలుసుకోవాలనిపిస్తా ఉంటది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొన్ని విలువైన సంగతులు మనము ధ్యానించుకుందాం, నేర్చుకుందాం. ఏవండీ? ఆహ్, భూమి మీద మనుషుల యొక్క జీవితాలు పాడు చేసే కొన్ని ప్రమాదకరమైన అలవాట్లు. ఏవండీ? మనుషుల జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన కొన్ని అలవాట్లు. వాటి గుండా మనిషి ఏమైపోతున్నాడంటే ఏవండీ? చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు. ఏవండీ? ఒక్కొక్క అలవాట్లు మనం ఈరోజు బైబిల్ ద్వారా మనం నేర్చుకుంటే, తెలుసుకుంటే, ఆ యొక్క అలవాటు ద్వారా మరి భూమి మీద మనిషి ఎలా మారిపోయాడు, మరి ఆ అలవాట్లు ఏంటని మనం ఒకవేళ బైబిల్ ద్వారా మనం నేర్చుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. బాగా దాన్ని మనం గ్రహించుకోగలం. దాన్ని మనం బాగా తెలుసుకోగలం. ఏవండీ? ఏంటి అలవాట్లు? అంటే భూమి మీద మానవుడు అలవాటు చేసుకున్న ఈ అలవాట్లు అంటే మనిషికి చాలా ప్రమాదకరంగా మారుతుందా? అంటే నిజమేనండి. కొన్ని మాటలు మనం ఒకవేళ ఆలోచించినట్లయితే మనిషికి చాలా ప్రమాదకరమైన అలవాట్లు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి మనిషికి ప్రమాదకరమైన అలవాట్లు. ఆ అలవాట్లు ఎంత ప్రమాదకరంగా ఉంటుందో మన బైబిల్ ద్వారా కొన్ని మాటలు మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుందండి. నిజంగా మనం ఒక బైబిల్‌లో ఒక మాట మనం చూద్దామండి. ఏవండీ? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఒకవేళ మనం చూస్తే భూమి మీద అత్యంత ప్రమాదకరమైన అలవాటులో ఇదొక అలవాటు. ఏం అలవాటు అంటే అదే ఏవండీ? ఈరోజు ఈ అలవాటుకి చాలా మంది బానిస అయిపోయారండి. ఈ అలవాటులో చాలా మంది ఉంటున్నారండి. ఏవండీ? ఏంటి ఆ అలవాటు అని మనం ఒకవేళ చూస్తే త్రాగుడండి. త్రాగుడు మంచిదా అండి? త్రాగుడు మంచిది కాదు. చాలా ప్రమాదం. మెల్లగా అలవాటు చేసుకున్న తర్వాత ఆ అలవాటు పరంగా అలాగ ఏమైపోతుందంటే అతనికి త్రాగుడికి బానిస అయిపోయే పరిస్థితి. ఏవండీ? తాగుడుకి బానిస అయిపోయిన పరిస్థితుల్లో కుటుంబం బాగుంటదండి? కుటుంబము క్షేమము ఉండదు. మద్యం వల్ల ఎన్నో కుటుంబములు పాడైపోయాయి. ఈ త్రాగుడు, ఈ అలవాటు వలన. ఏవండీ? ఈ త్రాగు అలవాటు మనిషి జీవితం ఏం చేస్తుందంటే చాలా ప్రమాదకరంగా మార్చేస్తుంది. ఏవండీ? మనుషుల జీవితాలు పాడు చేసే ఒక అలవాటులో ఈ మద్యము త్రాగడం అనేది చాలా ప్రమాదం. ఈరోజు ఈ త్రాగుడు అనేది చాలా మంది అలవాటైపోయారండి. ఏవండీ? ఈ త్రాగుడు అలవాటైపోయిన వారు ఏవండీ? వారి జీవితాలు రాబోయే రోజుల్లో ముందున్న దినాల్లో ప్రమాదకరంగా మారబోతుంది. ఏవండీ? దేవుడు తన గ్రంథంలో రాసిన ఏ పదము, ఏ మాట కూడా దాన్ని మనము తీసివేయలేము. ఏవండీ? వారికింకా ఆహ్, చాలా భయంకరంగా వారి యొక్క జీవితాలు మనం చూస్తా ఉంటాం. ఏవండీ? త్రాగుబోతుడు, మద్యం పానము చాలా ప్రమాదకరం. ఏవండీ? చాలా సినిమాల్లో ఏవండీ? అన్ని చోట్ల ఏస్తారండి. మద్యపానము, ధూమపానము హానికరమని. ఏవండీ? హానికరమని పబ్లిక్ రాసినా ఏవండీ? ఈరోజు రోజు రోజుకి అత్యంత అమ్ముడుపోయే, అత్యంత బిజినెస్ జరిగే ఏదైనా ఉందంటే అది మద్య మద్య దుకాణమేనండి. ఖాళీ ఉండదు. ఖాళీ ఉండదు. జనాలు ఏవండీ? కిక్కిరిస్తూ ఉంటారు. ఏవండీ? రాత్రి లేదు, పగలు లేదు. అయితే ఈ అలవాట్లు నష్టాన్ని తీసుకొస్తుంది. ఏవండీ? త్రాగుబోతుగా మారిపోయిన ఒక వ్యక్తి కుటుంబాన్ని సరిగా నడిపించలేడు. కుటుంబాన్ని సరిగా పోషించలేడు.
కుటుంబాన్ని చక్కనైన ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళలేడు. ఏమండి? తాగుబోతుగా అలవాటైపోయిన వ్యక్తి ఎన్నో ఎందరినో మనం చూస్తుంటాం. అన్నీ పోగొట్టుకుంటారండి. ఉన్నవన్నీ పోగొట్టుకుంటారు. అందుకోసమే మనుషుల యొక్క జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లో ఈ మద్యపానం అనేది ఒకటి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఏమండి? మద్యపానము చేయక మనుషులు ఎలా ఉండాలంటే ఈరోజు వ్యసనానికి బానిసైపోయి ఒకవేళ జీవితాలు పాడు చేసుకొని ఉంటే దేవుడు అంటున్నాడు, మీరు ఆత్మపూర్ణులై ఉండాలి. ఏమండి? ఆత్మ సంబంధులుగా ఉండాలి. ఏమండి? మంచివారిగా మీరు మారాలనుకుంటే ఏమండి? దేవుని యొక్క మాటలను మీరు తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది యవనస్తులు కూడా ఈరోజు త్రాగుడుకి అలవాటు అయిపోయారు. యవనస్తులు ఏమండి? ఇంక రాబోయే దినాల్లో మరి ఏ విధంగా మారబోతుందో తెలియదు కానీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ త్రాగుడుగా నువ్వు అలవాటైపోతే నీ జీవితం చాలా ప్రమాదకరంగా మారబోతుంది. ఏమండి? అత్యంత ప్రమాదకరమైన అలవాటులో ఒక అలవాటు మద్యపానం. మొదటిది. రెండో అలవాటు ఏంటంటే ధనాశ. రెండో అలవాటు ఏంటంటే ధనాశ. ఏమండి? ఇది కూడా సామెతల గ్రంథంలో మనం ఒకవేళ చూస్తే ధనాశ గురించి దేవుడు సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. ఏమండి? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ఏమండి? ఈరోజు ధనం కోసం ఎందరో తమ జీవితాలు నష్టపరుచుకుంటున్నారు. ధనము 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 అని ఉన్నది పోగొట్టుకుంటారు ధనం కోసం వెళ్ళి. ఏమండి? మానవుల జీవితాన్ని పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాటులో ధనం కూడా ఉందండి. అందుకోసమే దేవుడు అంటాడు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వల్లే ఏమండి వృద్ధి నొందెదరు. ఎవరంట? ధనం కోసము ప్రయాసపడేవాడు ఏమండి ధనం వల్ల అతనికి మేలు కలుగుతుంది అనుకుంటాడు కానీ ధనం వలన అతని కీడు సంభవించబోతుంది. ధనం వల్ల ఏమండి పాడైపోయే అవకాశం కూడా ఉంది. ధనం కోసం ఆశించిన వారు ఏమండి ఈ ధనము కోసం ఎన్నో కుటుంబాన్ని నాశనం చేసేవారు కూడా ఉన్నారు. బైబిల్లో మనం ఒకవేళ చూస్తే ఒక రాజు ఒకని ఆస్తి కావాలనుకున్నాడు, చూశాడు, ఆ పొలం నాకు కావాలి అనుకున్నాడు. ఇంత ధనం ఉన్నా ఇంకా ఆశ ధనవంతుడికి ఇంకా పోదు. ఏమండి ఆ ఆశించినందుకు ఏమండి పొలం గల అతనికి చంపేశారు. ఇద్దరు కలిసి భార్య భర్తలు కలిసి చంపేశారు. చంపినందుకు దేవుని యొక్క శాపం వారి మీదకి వచ్చేసింది. ఏమండి వారు కుక్క చావు చచ్చారు. బైబిల్లో ఉందండి అది. దేనికోసం? ధనం కోసం. ఎంత ధనం కోసం ప్రయాసపడిన వారు ఏమైపోతారంటే పాడైపోతారు. నిజమేనండి. ఇతను పాడైపోతారు, అవతల జీవితాలు కూడా పాడు చేస్తారు. ఆ పొలం కలిగిన ఆ వ్యక్తి చాలా మంచోడు. అతనికి వాళ్ళ తల్లిదండ్రులు ఆర్జించిన పొలం 1 ఎకరం ఉంది అతని దగ్గర. ఆ ఎకరాన్ని అతను సాగు చేసుకుంటూ హ్యాపీగా ఆయన బ్రతుకుతున్నాడు. బ్రతుకుతుంటే ఈ రాజుకు చూశాడు. చూసి ఆ పొలం మంచిగా పండుతుంది, నేను రాజుని కదా, ఆ పొలం నాకు కావాలి, నాకు ఇచ్చే అన్నాడు. పాపం అతను ఏమన్నాడంటే, ఇది నా పితృజీతం సంపాదన, నేను దీన్ని ఎవరికి ఇవ్వను, నేను దీన్ని సాగు చేసుకొని నా పిల్లల్ని నా కుటుంబాన్ని పోషించుకుంటాను అంటే రాజు భార్య ప్లాన్ చేసి అతన్ని చంపేశారండి. చంపినందుకు రాజు భార్య ఎలాంటి చావు చచ్చారంటే కుక్క చావు చచ్చారు. అంటే ధనాశ వారిని ఏం చేసింది? పాడు చేసింది. ఏమండి అందుకోసం దేవుడు నేర్పిస్తాడండి అన్ని విషయం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతుడైతే
ఆయన దినదినానికి డెవలప్మెంట్ అవుతాడు, దినదినానికి అభివృద్ధి చెందుకుంటాడు, దినదినానికి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. కాబట్టి ధనాన్ని ఆశించక నీతి నిమిత్తం ప్రయాస పడాలని బైబిల్ మనల్ని నేర్పిస్తుందండి. ఏమంటే అత్యంత ప్రమాదకరమైన మనుషుల యొక్క అలవాటులో ఇది రెండో అలవాటు ఏంటంటే ధనము. ధనాశ లేని వారు భూమి మీద మనం ఎవరికి చూడలేము, అందరికీ ధనాశే. ప్రతి ఒక్కరికి ధనము 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 ధనము. ధనము నిమిత్తము ఎంతకైనా తెగించడానికి, ఏమండి ఏదైనా చేయడానికైనా వారు వెంతీయరు, ముందుకు వెళ్తారు ధనం కోసం. ఏమండి ఈ ధనం కోసమే చాలా ప్రమాదం అంటున్నాడు దేవుడు. ధనం కోసము ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోతాడు. కాబట్టి మనుషుల జీవితాల్లో పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాటులో ధనం కూడా ఒకటి. ఏమండి మరి ఒకటి మనం ఒకవేళ చూస్తే అండి ఈరోజు చాలా భయంకరంగా మారిపోయిందండి వ్యభిచారం అనే ఒక పరిస్థితి భూమి మీద. ఏమండి మానవుల యొక్క జీవితంలో ఏం చేస్తుంది, చిదిమేస్తుంది. ఏమండి వ్యభిచారం అనే ఒక అలవాట్లు చాలా ప్రమాదకరమైనదండి. వ్యభిచారంతో నిండిపోయిన ఒక జీవితంలో మనం ఒకవేళ చూస్తే భయంకరంగా ఉండబోతుంది. భయంకరమైన జీవితాలు మనం చూస్తూ ఉంటాం. ఏమండి వ్యభిచారం గురించి దేవుడు ఎన్నోసార్లు ఖండించి, ఏమండి మీరు ఇలాంటి వ్యభిచార పనులు మీరు చేయకూడదని చెప్తాడండి బైబిల్లో. మనం ఒకవేళ చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి మనం ఒకవేళ చూస్తే, దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే. ఏమండి ఇక్కడ అంటున్నాడు, నీ దేహము ఉంది చూడండి, ఈ దేహము జారత్వము నిమిత్తము కాదు. ఈరోజు ఏమండి జారత్వము భయంకరంగా ఉంది. జారత్వం అనే యొక్క వ్యభిచారం అనే ఇది చాలా భయంకరంగా భూమి మీద మనం చూస్తున్నామండి. దేవుడు అంటున్నాడు, నీ దేహం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమండి నీ దేహము ఈరోజు ఎంతమంది దేహం కాపాడుకుంటున్నారు? ఏమండి వ్యభిచారం అనేది చాలా ప్రమాదం అండి. కొన్ని కుటుంబము సర్వనాశనం అయిపోతాయి. ఏవి ఈ అలవాట్లు ఉంటే కొన్ని కుటుంబము సర్వనాశనం అయిపోతాయి. ఏమండి అందుకోసమే దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు. ఏమంటున్నాడు అంటే, ఏమండి దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే, ప్రభు దేహము నిమిత్తమే. ఏమండి దేహము ఎవరి నిమిత్తం అంట? దేవుని నిమిత్తము. సో 14వ వచనంలో దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపుతాడు. ఏమండి యేసుక్రీస్తు ప్రభు వారు భూమ్మీదకు వచ్చి చనిపోయి తిరిగి లేచారు. ఇటువంటి విశ్వాసము ఏమండి క్రైస్తవులుగా చాలా మందికి ఉండొచ్చు. ఆయన ఎలాగైతే లేచాడో మనల్ని కూడా అలాగే లేపుతాడు. సో దేవుడు అంటున్నాడు, మీరు మరణించిన తర్వాత తిరిగి లేపబడాలి. దానికి నమూనా ప్రభువుని యేసుక్రీస్తే చనిపోయి 3వ రోజు తిరిగి లేపబడ్డాడు. ఏమండి ఈ దేహము విలువలు మానవుడికి తెలియదు. ఈ దేహము దేవుడు చేశాడు. ఎవరు చేశారు? దేహము దేవుడు చేశాడు. దేవుడు చేసిన దేహము తప్పుడు పనులకు వినియోగించకూడదు. తప్పుడు పనులు చేస్తే చాలా ప్రమాదము. ఏమండి ఈ దేహము క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాయి. ఏమండి దేహము ఎవరికి అవయవాలుగా ఉన్నాయి? ఏమండి ఇది తెలియదండి, చాలా మందికి తెలియదండి. ఏమండి దేహము చాలా జాగ్రత్త. దేహముతో చాలా పరిశుద్ధంగా ఈ దేహాన్ని కాపాడుకోవాలి.
ఏమండి? దేవుడు అంటున్నాడు, ఏమండి? మీ దేహము క్రీస్తునకు అవయవులై ఉన్నవని మీరు ఎరుగరా? దేహమంట ఎవరైతే క్రీస్తు ఆ రక్షణలో ఆ, ఉంటారో, క్రీస్తు మార్గంలో ఎవరైతే ఉంటారో వారు, దేవుడు అంటున్నారు వారిని ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు యొక్క అవయవాలు. మనకి తెలుసా దేవుని యొక్క ఆలోచన? మరి క్రీస్తే మనకు హెడ్గా ఉన్నాడంటే మనం ఆయన అవయవాలు, ఆయనలో భాగాలు. మనం ఆయన భాగాలుగా మనం ఉన్నామంటే ఈ దేహాన్ని ఇంకా ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి. ఏమండి? ఈ దేహం ఇంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు భూమి మీద, ఏమండి, దేవుడు అంటాడు, మీ మీ దేహము క్రీస్తునకు అవయవలై ఉన్నవని మీరు ఎరగరా? నేను క్రీస్తు యొక్క అవయవములకు తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? ఎంత మాత్రమును తగదు. ఎంత మాత్రం తగదు. అపోస్తులుడైన పౌలు ఈ మాటలు రాస్తూ, ఏమండి, ఇంకా మనం కిందకి అలా మనం చదువుకుంటూ వెళ్తే, ఏమండి, చాలా ఏమండి, ఈరోజు ఈ యొక్క వ్యభిచారము అనే ఒక దీంట్లో, ఏమండి, భయంకరమైన దుష్కార్యములు జరుగుతున్నాయి. ఏమండి? భయంకరమైన కుటుంబంలో ఎన్నో ఒక మంచిగా భార్య భర్తలుగా ఉంటున్న ఒక కుటుంబంలో వ్యభిచారం అనే ఒక ఆలోచనకి మానవుడు వెళ్ళిపోయి, ఏమండి, కుటుంబం సర్వనాశనం చేసుకుంటూ వారి యొక్క జీవితాలు కూడా పాడు చేసుకోవడానికి చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని దేవుడు నేర్పిస్తున్నాడండి పాఠం. ఏమండి? దేహము చాలా జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాల భూమి మీద. ఈ దేహము దేవుడు వలన నీకు కలిగింది. ఎంతమంది ఈరోజు దేహాన్ని పవిత్రంగా కాపాడుకుంటున్నారో? ఏమండి? ఈరోజు దేహముకున్న విలువ, ఏమండి, చాలా విలువైన దేహము. అది దేవుడు నీకు ఇచ్చాడు, నీకు అమర్చాడు. కాబట్టి ఆ దేహంతో నువ్వు ఒకవేళ తప్పుడు కార్యక్రమాలకి, తప్పుడు పనులకు నువ్వు ఒకవేళ వాడుకుంటే నువ్వు చాలా ప్రమాదకరంగా నువ్వు మారబోతుంది నీ జీవితము. ఏమండి? ఇది కూడా ఒక అలవాటుగా మార్చేసుకున్నారండి చాలా మంది. తప్పుడు పనులు చేయడానికి దేహం చాలా, ఏమండి, అందుకోసం ఆయన అంటున్నాడు ఈ మాటలు. ఇంకా మనం 18 వచనం మనం ఒకవేళ చూసినట్లయితే, 18 వచనము, జారత్వమునకు దూరంగా పారిపోవుడి. ఏమండి? జారత్వమునకు దూరంగా పారిపోవుడి. మనుషుడు చెయ్యు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది. ఏమండి? మనుషుడు చెయ్యు ప్రతి పాపము దేహముకు వెలుపల ఉన్నది. కానీ ఏమండి, జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపము చేయుచున్నాడు. ఏమండి? ఎవరైతే పాపపు ఛాయల్లో, ఏమండి, అంధకారమైన క్రియల్లో ఈరోజు బ్రతుకుతున్నాడో అతని యొక్క చరిత్ర దేవుడు ఏమంటున్నాడంటే, నీ యొక్క సొంత శరీరము హానిపరుచుకుంటున్నావు. వ్యభిచారముతో భయంకరంగా, ఏమండి, ఉంటున్న వారి యొక్క దేహాలు ఈరోజు రోగాలతో నిండిపోతున్నాయి. ఏమండి? రోగాలతో భయంకరమైన పరిస్థితి. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకు ఇచ్చిన దేహమును జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి. ఏమండి? 19వ వచనంలో దేవుడు అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నది, మీరు మీ సొత్తు కారు. దేహానికి విలువ కూడా దేవుడు ఇస్తున్నాడండి. అందుకోసం ఇది తెలియదు, చాలా మందికి తెలియక, ఏమండి, ఎన్నో పొరపాట్లు చేసుకుంటూ వారి యొక్క జీవితాలని పాడు చేసుకుంటున్నారండి. మనుషుల జీవితాలను పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లు అండి ఇవి. ఈ అలవాట్లు మానుకోమని దేవుడు నేర్పిస్తున్నాడు. ఏమండి? మద్యపానం, అది చాలా భయంకరమే. రెండోది ధనాశ, అది చాలా భయంకరమే.
ఇంకొకటి ఏంటంటే వ్యభిచారము. ఇది చాలా భయంకరమే. ఏమండి, వీటి విషయం దేవుడు రాస్తూ తన గ్రంథంలో చాలా చక్కగా, ఏమండి, ఇది ఇవే కావు, ఇంకా కొన్ని ఉన్నాయి మానవుల జీవితంలో అలవాట్లు. ఏమండి, ఇంకొక అలవాటు మనం చూద్దాం. ఇంకొక అలవాటు ఏంటంటే గర్వము. ఏమండి, గర్వం అనేది మనిషి యొక్క, ప్రతి ఒక్క మనిషిలో గర్వం అనే అలవాటు, గర్వానికి అలవాటు అయిపోయాడు. ఏమండి, గర్వంగా మాట్లాడతాడు. ఈరోజు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుడు వరకు ఎవరి మాటల్లో మనం విన్నా గర్వపు మాటలే మనం వినబడుతుంది, కానీ ఎక్కడ కూడా ప్రేమ, శాంతి, స్వభావం అనే మాట మనకి వినబడడం లేదు. ఎందుకంటే గర్వంతో నిండిపోయారు, అలవాటైపోయిన మానవ జీవితం. ఏమండి, ఈ గర్వం వలన అంటే గర్భాంధుడైనందుకు ఆయన చాలా ప్రమాదంలోకి మారిపోయే పరిస్థితి ఉందని దేవుడు అంటున్నాడండి. మనం ఒకవేళ చూస్తే ఎన్నో పాఠాలు దేవుడు మనకు నేర్పించినప్పటికీ ఇవన్నీ మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. సామెతల గ్రంథము 16 అధ్యాయము 18 వచనం మనం ఒకవేళ చూస్తే, ఏమండి, గర్వము చాలా భయంకరం. ఇది ఒక భయంకరమైన పరిస్థితి. ఏమండి, గర్వంగా మాట్లాడుతున్నాడంటే ఆ గర్వం వెనుక అతనికి ఏదో కీడు రాబోతుంది. మీరు అర్థం చేసుకోండి. ఎవరైతే గర్వంగా మాట్లాడతారో, ఎవరైతే ఆ గర్వంధుడుగా భూమి మీద బ్రతుకుతాడో, వాని నిమిత్తము దేవుడు తన గ్రంథంలో రాస్తూ నేర్పిస్తున్న ఒక పాఠం, ఒక మాట ఏంటంటే నాశనమునకు ముందు గర్వము నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇది చాలా ప్రమాదం. మనిషి యొక్క జీవితంలో గర్వం అనే ఒక అలవాటు ఒకవేళ ఉంటే చాలా డేంజర్ అది. ఏమండి, నాశనముకు ముందు నువ్వు ఎక్కువగా గర్భహంధుడుగా ఒకవేళ నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు నాశనము త్వరగా రాబోతుంది అన్నమాట. ఏమండి, నువ్వు నాశనానికి దగ్గరగా ఉన్నావన్నమాట. ఏమండి, మనం ఇంకో మాట మనం ఆలోచిస్తే అది పడిపోవుట కూడా కారణం గర్వం. ఏమండి, గర్వము చాలా ప్రమాదం అండి. అది అహంకారమైన మనసు, అహంకారంతో నింపేస్తుంది మనసును. మరి చిన్న పెద్ద గౌరవం ఉండదు. గర్భాంధులుగా మారిపోయిన వారికి, ఏమండి, చిన్న పెద్ద అనే ఒక తేడా కూడా చూడడు. గర్వపు మాటలు మాట్లాడతాడు. గర్వం అంటే దేనివల్ల మనిషి గర్వము? ఏమండి, ధనము చూసి గర్వం, బలం చూసి గర్వం, అందం చూసుకొని గర్వం, కుటుంబాన్ని చూసుకొని గర్వం. ఏమండి, అందరు ఉన్నారులే, అన్ని ఉన్నాయిలే. ఈరోజు చాలా గర్వంగా మాట్లాడే వారిని మనం చూస్తూ ఉంటాము, గర్వంగా తిరిగే వారిని కూడా మనం చూస్తూ ఉంటాము. ఏమండి, చాలా భయంకరమైన పరిస్థితి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎక్కువగా గర్భాంధుడుగా నువ్వు తిరుగుతున్నావంటే నీకు ఏముంది, ముందు నాశనం నీకు రాబోతుంది. నువ్వు జాగ్రత్త పడాలి. ఈరోజు ఎవరైతే భూమి మీద, ఏమంటే, చాలా గర్భంధుడుగా నాకు ఏం కాదు, నా బలము, నా శక్తి, నా అందం, ఏమండి, గర్వం అంటే చాలా మంది గర్వపడేవారు ఉన్నారండి. ఏమండి, అందుకోసం దేవుడు అంటున్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఈరోజు అహంకారం మనసు. ఏమండి, అహంకారం 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 ఎక్కడ చూసినా అహంకారాన్ని చూపిస్తారండి. ఏమండి, ఇటువంటి అహంకారం చూపించిన వారిని దేవుడు ఏమంటాడంటే నువ్వు ప్రమాదంలో ఉన్నట్లు. ఎక్కడ? మనుషుల జీవితంలో పాడు చేసే అత్యంత ప్రమాదకరమైన అలవాటులో, ఏమండి, గర్భం అనే ఒక అలవాటు కూడా చాలా ప్రమాదకరం. గర్వం ప్రమాదకరం. ఇంకొక అలవాటు ఏంటంటే కోపం. కోపం కూడా చాలా ప్రమాదంగా మార్చేస్తుంది.
కోపం అందరిలో ఉంటుంది. ఏమండి? కోపం అందరిలో ఉంటుంది. కోపం చాలా ప్రమాదకరం కూడా మార్చేస్తుంది. ఏమండి? ఒక అతనికి భార్య మీద ఫుల్‌గా కోపం వచ్చేసిందండి. ఎవరి మీద? తీసి ఒక్కటి కొట్టాడండి. కొట్టగానే తలకాయ ఎళ్ళి గోడకు తగిలేసింది. అక్కడికే ఏమైపోయింది? ప్రాణం పోయింది. ఎవరిది? భార్య ప్రాణం పోయింది. తీరా చూస్తే ఏమండి? చిన్న పిల్ల ఒక ఆమె ఉంది. చిన్న పిల్లకి ఎన్ని నెలలు? ఏమండి? 12 నెలలు. అంటే ఒక్క సంవత్సరం. ఏమండి? మరి ఏమైంది? కోపం వచ్చింది. ఏమండి? భార్య మీద కోపంతో వెళ్ళాడు. భార్యని ఒక కోపంతో చేసుకున్నాడు. చెయ్యి చేసుకున్నందుకు భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత ఇంకా ఎన్ని సమస్యలు ఉంటాయి చూడండి. అటు వారి కుటుంబము, ఇటు గ్రామంలో, బంధువుల్లో, ఆ చిన్నపిల్ల సమస్య, ఏమంటే ఎన్ని సమస్యలు ఉన్నాయి చూడండి. అందుకోసమే దేవుడు అంటాడండి ఒక మాట మనం చూస్తే, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 8వ వచనము. కీర్తన గ్రంథంలో కోపం గురించి. ఏమండి? కోపము చాలా ప్రమాదకరం. మనం చూసాం ఒకటి, మద్యపానము, ధనాశ, ఆ తర్వాత వ్యభిచారము, ఆ తర్వాత గర్వము, ఆ తర్వాత కోపం. కోపము ఏమండి? చాలా ప్రమాదం. ఈ అలవాట్లు ఈరోజు ఒకవేళ మనలో ఉంటే మనం మానుకోవాలి. ఏమండి? ఒక భార్యగా ఉన్నా నా భర్తకి నేనేం చేయకూడదు? కోపం రేపకూడదు. భర్త భార్య పట్ల ఏమనాలి? నా భార్యకు నేను కోపగించకూడదు. ఈ కోపం వలన ప్రమాదం కూడా సంభవించే పరిస్థితి ఉంది. ఏమండి? అందుకోసమే దేవుడు అంటాడు, కీర్తన గ్రంథం 37:8 వచనంలో, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఏమంట? కోపము మానుము. కోపం మానకపోతే ఏమండి? కోపానికి వ్యసనపరుడుగా మారిపోతున్నాడంట. కోపం 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 ఎలా 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 ఏమండి? కోపం విడిచిపెట్టుము, వ్యసన పడకము. కోపం గురించి చింతించకో. అరే, అనవసరంగా ఇన్ని మాటలు నాకు అంటాడా? ఏమండి? నాకు కోపం వస్తే చాలా మంది మనం ఈజీగా మాట్లాడుతుంటాం. నాకు కోపం వచ్చిందనుకో, బీపీ ఎక్కిపోయిందనుకో, నేను ఇంకా ఎవరికి కూడా నేను భయపడను. ఎవరు కూడా నేను భయపడను. ఏమండి? కోపం మాను, ఆగ్రహం విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకు కారణం. ఏది? కోపము కీడుకు కారణం. కోపంతో ఒకవేళ ఉంటే అది ఏదో ఒక రోజు కీడుగా చుట్టుకుంటుంది. చుట్టుకున్నది అనుకోండి, ఇంకా ఏమి శాంతి సమాధానం ఉంటుందా కుటుంబంలో? ఇంకేం ఉండదు. అయిపోతుంది అక్కడి నుంచి ఇంకా లేనిపోయిన. ఇంకా అందుకోసం దేవుడు అంటాడు, మనుషుల జీవితాలు పాడు చేసి అత్యంత ప్రమాదకరమైన అలవాట్లో ఏమండి? కోపం కూడా చాలా భయంకరమైనది. ఏమండి? కోపము మానాలి. కోపం ద్వారా వచ్చే నష్టాన్ని తెలుసుకుంటే కోపము ఏమండి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కాబట్టి ఏమండి, మరొక మాట చూద్దాం. కోపమే కాదండి మనిషికి పాడు చేసేది. ఇంకా ఏమండి, సోమరితనం కూడా. సోమరితనం కూడా నా మనిషికి నష్టం చేకూరుస్తుంది. ఏమండి? మనుషుల జీవితాలు పాడు చేసేది అత్యంత ప్రమాదకరమైన అలవాటులో సోమరితనం కూడా. సోమరితనంగా ఉంటే బైబిల్లో దేవుడు అంటాడు, సోమరి చీమల యొద్దకు ఎల్లుము అంటాడు. ఎక్కడికి వెళ్ళాలి? చీమలకి జ్ఞానం ఉంది కానీ సోమరికి అంతంత జ్ఞానం లేదు. సోమరితనంతో నిండిపోయిన వాడు ఎలాంటి వాడికి మారిపోతాడంటే
ఆయన కూడా భయంకర పరిస్థితి మారిపోతాడు. అది కూడా మనం ఒకవేళ చూస్తే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనం. ఏమండి? సోమరితనము, బద్ధకము, ఏమండి? బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగిపోతాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యమంతుడగును. ఎవరంట? ఎలాంటి వారుగా మారిపోతాడంట? ఏమండి? బద్ధకముగా పని చేయవాడు, బద్ధకం సోమరితనంతో ఉన్నవాడు ఏమండి? దరిద్రుడైపోతాడంట. ఒకవేళ సోమరితనంకి లేదా బద్ధకానికి ఒకవేళ బద్ధకముగా ఉంటే లేకపోతే సోమరితనంగా ఒకవేళ ఉంటే మెల్లమెల్లగా నీకు అర్థమైపోవాలి, నీ దగ్గరికి ఏది చేరబోతుంది? దరిద్రం చేరబోతుంది. ఏమండి? దరిద్రము చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి సోమరిగా కాక చలాకితనంతో బ్రతకడానికి ప్రయాసపడితే నీ దగ్గరికి ఐశ్వర్యము, ధనము వస్తుంది. ఏమండి? సోమరితన జీవితము ఏమండి కలిగి ఉండకూడదని దేవుడు మనల్ని నేర్పిస్తున్నాడండి. ఏమండి? సోమరితనం కూడా కుటుంబంలో భయంకరమైన పరిస్థితి తీసుకెళ్ళిపోతుంది కుటుంబానికి, సోమరితనం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు ఏమండి శ్రద్ధ గలవాడిగా ఐశ్వర్యవంతుడైపోతావు శ్రద్ధ చూపిస్తే. ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ చూపించి ఈ పని నేను చేయగలుగుతాను, నేనే చేస్తాను, నా వంతుగా నేను పని చేస్తాను, నా కొరకు, నా కుటుంబం కొరకు నేనే పోషించాలి అనే ఒక పట్టుదలతో నువ్వు ఒకవేళ ఏదైనా పట్టుదలతో నువ్వు చేస్తే నీవు ఏదైనా సాధించగలవు. కానీ బద్ధకముగా ఉంటే నీ దగ్గరికి దరిద్రం వస్తుందని దేవుడు చెప్తా ఉన్నాడండి. ఆ తర్వాత ఇంకా పిసులుతనం కూడా చాలా ప్రమాదం. ఏమండి? ఈరోజు చాలా మంది ఏమండి పిసినారితనంతో ఉంటున్నారండి చాలా మంది. ఏమండి? చాలా మందిలో మనం చూస్తే ఎంత పిసినారితనం అంటే ఏమండి ఈ మాట కూడా మనం ఒకవేళ చూస్తే ఏమండి రోమపత్రిక 1వ అధ్యాయము 29వ వచనంలో ఉంటుంది. అంటే ఇవన్నీ మనిషికి పాడు చేసే లక్షణాలు. ఇవన్నీ మనిషి కుటుంబాన్ని ఏమండి డెవలప్మెంట్ చేయక కుటుంబం అంతకంతకి అతలోకతలం అయిపోవడానికి, కుటుంబం అంతకంతకు ఇంకా డెవలప్మెంట్ కాక నిరుపేద పరిస్థితికి తీసుకెళ్ళడానికి ఇవి కారణాలు. ఏమండి? ఇవన్నీ దేవుడు మనకు నేర్పిస్తూనే ఉన్నాడండి. ఏమండి? పిసనరితనము చాలా పిసినండి. దేన్ని కూడా ఏమండి ఈరోజు క్రైస్తవుల్లో కూడా చాలా మంది పిసినరితనం. ఏది ఇవ్వాలి, ఏది ఎలాంటిది చేయాలి, ఏది దేవుడికి సమర్పించాలి అనేవారు కూడా చాలా మంది ఏమండి అన్నిటికీ శ్రేష్టమైనది ఆలోచిస్తాడు. అన్నిటికీ కుటుంబంలో ఏదైనా చేయాలన్నా శ్రేష్టమైనది ఆలోచిస్తాడు, మంచిది చేయాలనుకుంటాడు, మంచిది. కానీ దేవుని పని దగ్గరికి వచ్చినప్పటికీ పిసునుతనం, నేను ఇవ్వాలా? ఎక్కడికి? దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ నేనే. కానీ సొంతగా తన కుటుంబంలో కొరకు ఏదైనా కావాలనుకుంటే చాలా విలువైనది తీసుకుంటాడు. ఏమండి? అందుకోసమే దేవుడు అంటున్నాడు, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుస్తత్వము చేత, లోభము. ఏమండి? పిసులుతనాన్ని నిండినవాడు ఎదుటివాడి దాంట్లో నుండి ఆశిస్తాడు. పిసులు ఉన్నది మరి ఎవరికి ఎవరు బయట వారిదే ఆశించడం. పిసులుతనకున్న లక్షణం ఏంటంటే ఏమండి ఈ పిసులుతనంతో నిండిపోయిన వాడంట చాలా ఆ పిసులు అలవాట్లు భయంకరంగా మార్చేస్తుంది అతనికి. ఎక్కడ పిసులుతనం ఉన్నా పర్లేదు, కానీ దేవుని దగ్గర మాత్రం పిసులుతనం ఉండకూడదు. ఏమండి? దేవుడి దగ్గర పిసులుతనం ఉంటే కయ్యోను అనేవాడు పిసినరితనంగానే వెళ్ళాడు. ఎక్కడికి? దేవుడి దగ్గరికి. పిసినరితనమే. మరి ఇద్దరు అన్నదమ్ములు కలిగిన దాంట్లో తీసుకుని వెళ్ళారండి. కానీ ఇతను ఏమనంటే
ఇంత కష్టపడ్డాను, ఇన్ని చేశాను, ఇది నేను దేవుడికి ఇవ్వాలా? నేను పట్టుకుని వెళ్ళాలా దేవుని దగ్గరికి? నేను నా కష్టార్జితం ఇవ్వాలా? నేను కష్టపడింది దేవుడి కోసం నేను ఇవ్వాలా? ఏ, దేవుడికి నేను ఎందుకు ఇస్తాను? అంటే పిసినారితనంతో నిండిపోయినందుకు అతని జీవితం ఏమైపోయింది? కయోను జీవితం ఏమైంది? ఆ కయని జీవితం ఏమైపోయింది? ఆ నరహత్య చేశాడు, తమ్ముడు చంపాడు. తమ్ముడు చంపినందుకు అతని మీద దేవుని ఉగ్రత, దేవుని కోపం వచ్చేసింది. దేవుని కోపం వచ్చినందుకు దేవుడు అతనికి ముద్ర వేసాడు. అయ్యా కయ్యోను, దేశదిమ్మరిగా నువ్వు తిరుగుతావు, నీవు చాలా ప్రమాదకరమైన పరిస్థితులను బ్రతుకుతావు. ఎలాంటి పరిస్థితికి వచ్చేసింది? దేనిది? పిసులుతనం. దేవుడి కోసం ఇవ్వడానికి కూడా పిసులుతనం. ఏమండి? మన చర్చిలో కూడా మనం నేను చూస్తూ ఉంటాను. కొన్ని నోట్లు, 10 రూపాయల నోట్లు నలిగిపోయి ఉంటాయి, చినిగిపోయి ఉంటాయి. ఏమండి? చర్చిలో కూడా కానుకలు వేసేది అదే 10 రూపాయలే. ఎప్పుడు చూసినా 20 రూపాయలే. చేయడానికి మరి చేతులు రావు దేవుని కోసం. ఏమండి? పిసులుతనం ఉంటే దేవుడు మరి వారిని ఏం చేస్తాడు? ఇష్టపడరండి. ధారాళంగా ఉండాలండి, ధారాళంగా. దేవుడు యోబుకి ధారాళత్వం చూశాడు. యోబు దగ్గర ఏం చూశాడు? యోబు అంతటి విశ్వాసపరుడు భూమి మీద ఎవడు లేడన్నాడు. ఎందుకు? ఆయన ఎక్కడ కూడా పిసులుతనం చూపించలేదు. దేవుడే. అంటే ఈరోజు పిసులుతనం చాలా ప్రమాదకరం, దేవుడికి దూరం చేస్తుంది. పిసులుతనం ఉంటే ఇంకా ఏమన్నా మంచి జరుగుతుందండి? కీడు జరుగుతుంది. పిసులుతనం ఉంటే ఉన్నది నష్టపరుచుకుంటాం, కానీ ఇంకా దాని ద్వారా లాభం ఉండదు. కాబట్టి పిసులుతనంగా ఉండొద్దు. నీకు కలిగిన దాంట్లో నువ్వు ఎంతవరకు సాయం చేయగలవు నువ్వు సాయం చేయాలి. నువ్వు పిసులుతనంగా నువ్వు చూపించకూడదు. లోకంలో అనేకులు పిసులుతనం చూపించవచ్చు, కానీ దేవుని దగ్గరికి వచ్చిన వారు, దేవుని నమ్ముకున్నవారు ఇవన్నీ నేర్చుకొని దేవుడికి ఇష్టడుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమండి? ఇంకా మనం చూసినట్లయితే మత పిచ్చి. మానవ జీవితంలో అతలాకుతలం చేసేది మత పిచ్చి. ఈరోజు మతం 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 అనేది చాలా మంది కొట్టుకు చచ్చిపోతున్నారు. మతం. ఏమండి? మొన్న జరిగిన పల్గామా దాడిలో మత పిచ్చే. మరి మనుషులు చంపుతున్నారు దేనికోసం? మతం. మత పిచ్చి పెడితే చాలా ప్రమాదకరం. ఏమండి? మత పిచ్చి ఒకటి, ఇంకొకటి ఏంటంటే కులపిచ్చి. మన భారతదేశంలో ఎక్కువ కులపిచ్చి. సాటి మనిషి, నీ రూపంలో ఉంటున్న మనిషి, నీ పోలికలో ఉన్న మనిషి ఒక మనిషికి విలువ ఇవ్వలేడు. కులపిచ్చితో నిండిపోయిన వాడు ఒక కుక్కను ప్రేమిస్తాడు, ఒక నక్కను ప్రేమిస్తాడు, ఒక పశువు జంతువులను ప్రేమిస్తాడు, కానీ ఒక మనిషి ప్రేమించలేడు. ఆకలితో ఉంటే అన్నం పెట్టలేడు, పక్కన వెళ్ళి కూర్చోలేడు, సరిగ్గా మాట్లాడలేడు, ఆయనతో తిరగలేడు. ఈరోజు అదే పిచ్చి అండి చాలా మందికి. చచ్చిపోయిన తర్వాత ఆ పిచ్చి దేవుడు వదలగొడతాడు ఎవరికైనా. ఏమండి? దేవుడు ఎలాంటి వారంటే పక్షపాతి కాడు దేవుడు. ఆయనకి ఎవరికి తక్కువగా ఎవరికి ఎక్కువగా దేవుడు చేయలేదు. ఎవరికి తక్కువగా దేవుడు పక్షపాతి కాడు దేవుడు. మత పిచ్చి పట్టి ఈరోజు మనిషికి చంపడానికి కూడా ముందుకు వెళ్తున్నాడంటే ఆ మనిషిలో ఇంకా మానవత్వం ఎక్కడుంది? ఏమండి? మత పిచ్చి, కుల పిచ్చి చాలా ప్రమాదం అండి. ఇవి ఉండకూడదు. దేవుడు ఆశించేది ఇది కాదు. దేవుడు ఒక కులానికి, ఒక మతానికి దేవుడై ఉంటే ఇంకొక మతం వాడు బ్రతుకుతాడా? ఒక మతం, ఇదిగో నేను నమ్ముకొని నన్ను ఆరాధించేవారే నాకు చెందిన వారంటే ఇంకా మిగతా వాళ్ళు దేవుడికి చెందిన వారే కారు. మరి అలాంటి వారిని దేవుడు ఎందుకు మరి బ్రతికిస్తున్నాడు? దేవుడు అంటాడు దాని గ్రంథంలో, ఆయన ఏమంటే మంచి వారిని, చెడ్డవారిని అందరినీ ఆయన సూర్యుడు ఉదయింపజేస్తున్నాడు, అందరి మీద తన వర్షంని కురిపిస్తున్నాడు. ఏమంటే ఒక వర్షం కురిస్తే ఒక మతంకి చెందింది ఆ వర్షం, ఒక కులానికి చెందింది ఆ వర్షం. ఎన్ని మతాలున్నా, ఎన్ని కులాలున్నా అందరి మీద దేవుడు వర్షం కురిపిస్తాడు.
ఆ? మనిషి ఎలాంటి వాడుగా భూమి మీద మారిపోయాడంటే మత పిచ్చి పట్టింది, కులపిచ్చి పట్టింది. కులపిచ్చి పట్టి ఏమండి ఎన్నో మన సందర్భములు మనం చూస్తూ ఉంటామండి. కులం పిచ్చి పట్టిన వాడి పరిస్థితి భయంకరంగా మారబోతుంది. ఏమండి దేవుడు అంటాడు, నువ్వు కులపిచ్చిగా నువ్వు ఉండకూడదు, నువ్వు సమానత్వాన్ని చూపించాలి, సాటివాడిని నువ్వు ప్రేమించాలి, సాటివాడిని కొరకు నువ్వు సాయం చేయాలి. ఇది దేవుడు మెచ్చుకునే భక్తి. ఏది నిజమైన భక్తుడుగా దేవుడు అంగీకరించాలంటే నీకు ఏ భేదాలు ఉండకూడదు, నువ్వు మనిషిని మనిషిగా నువ్వు ప్రేమించాలి. ఈరోజు కులపిచ్చితో మత పిచ్చితో నిండిపోయి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారండి. ఈ మత పిచ్చితో కులపిచ్చితో ఎన్నో గ్రామాలు గొడవలు. ఏమండి దేవుడు అది కోరుకోలేదండి, అది కోరుకోలేదండి. మనిషిని మనిషిగా ప్రేమించి మానవత్వంతో నింపి ఏమండి నీవు అందరినీ ఒకేలాగా చూడాలని, నేను ఎలాగైతే అందరినీ ఒకేలా చూస్తున్నానో అక్కడ అందరినీ ఒకేలా చూడాలని దేవుడు తన గ్రంథంలో మనల్ని నేర్పిస్తున్నానండి. కులపిచ్చి అనే మాట ఏమండి యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనంలో ఉంటుంది, మనం చదువుకుందామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనంలో మత పిచ్చి కులపిచ్చి గురించి దేవుడు మాట్లాడుతూ ఏమండి ఏమంటాడంటే, అత్యంత ప్రమాదకరమైన అలవాట్లు ఏది, మతం పిచ్చిలో ఉండే ఒక అలవాటు, కులం పిచ్చిలో ఉండే ఒక అలవాటు. ఏమండి ఇది చాలా ప్రమాదకరం. ఏమండి దేవుడు అంటాడు, వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. ఎక్కడి నుంచి వెలివేస్తారంట? ఆ? మత పిచ్చి కుల పిచ్చి పట్టినవాడు ఏమండి గౌరవం, మనిషి గౌరవం ఇవ్వడు. నాది అగ్రకులం, నీది నిమ్న కులం, నీతో నాతో ఏం లేదు, సంబంధం లేదు అంటే వారు మిమ్మును సమాజ మందిరముల నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు. ఏమండి మతంతో నిండిపోయిన వాడు చంపు ప్రతివాడు తను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోని కాలము వచ్చేసింది. ఏమండి చంపిన తర్వాత దేవుడి కోసం నేను, ధర్మం కోసం నేను చంపుతున్నాను అంటున్నారు. ఏమండి ధర్మం కోసం, దేవుడి కోసం మనిషికి చంపుతావా? అది మంచిది కాదు, ఇది చాలా ప్రమాదం. ఏమండి మానవ జీవితంలో ప్రమాదకరమైన అలవాట్లు ఈ అలవాటు కూడా ఒకటి. ఇంకొకటి చివరిగా మనం చూసినట్లయితే అసూయ. అసూయ కూడా చాలా ప్రమాదమే. ఏమండి అసూయ కూడా చాలా ప్రమాదం. ఇది కూడా మనం చూసి మనం ముగించుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక, చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఏమండి ఇవన్నీ అలవాట్లు మానవ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఏమండి చివరిగా అసూయ అనే ఒక అలవాటు. అసూయ పడతారండి చాలా మంది, జలిసి అసూయ. ఏమండి అవి మనిషికి ఉండకూడదు. అసహించుకోవడం, ఒకరిని చూసి అసహించుకోవడం, అది మనిషికి ఉండకూడదు. ఏమండి చాలా ప్రమాదం అండి. మనుషుల జీవితంలో పాడు చూసే అత్యంత ప్రమాదకరమైన అలవాట్లో ఏమండి మద్యపానము ప్రమాదం, ధనాశ ప్రమాదం, ఆ తర్వాత వ్యభిచారం అనే ప్రమాదం, గర్వము, కోపము, సోమరితనము, ఏమండి విషనరితనము, కులపిచ్చి, మతపిచ్చి, ఏమండి అసూయ, ఇవన్నీ మనిషిలో ఒకవేళ ఉంటే ఆ మనిషి చాలా ప్రమాదంలో ఉన్నట్టే. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు మనం చక్కగా జాగ్రత్తగా ఆలోచించి మనం అసూయపరులుగా ఉండక, కులపిచ్చి మతపిచ్చి పట్టిన వారిగా మనం ఉండక, ఏమండి గర్వంగా నడవక, కోపిష్టుగా మారక, పిసినరితనంగా మనం జీవించక, విచారింపక, ఏమండి తప్పుడు పనులు చేయక, ఏమండి మనం జాగ్రత్తగా ఇవన్నీ మనిషి యొక్క మంచితనానికి ఏమండి దేవుడు నేర్పించే పాఠం. ఏమండి కుటుంబ జీవితము బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ మనిషి జీవితంలో పాడు చేసే అలవాట్లు ఒకవేళ ఉంటే మనం తక్షణమే ఇన్ని అలవాట్లు ఒకటేది, ఇవి చెప్తే నేను ముగించేస్తాను. మొదటిది ఏది, మద్యపానం.
రెండోది ఏది? ధనాశ. మూడోది ఏది? వ్యభిచారం. నాలుగోది ఏది? గర్వము. ఐదోది ఏది? కోపము. ఆరోది ఏది? సోమరితనం. ఆ? ఏడోది పిసినరితనం. ఏమండి? ఎనిమిదిది మత పిచ్చి. 9 కులపిచ్చి. 10 అసూయ. ఈ 10 లక్షణాలు మనిషిలో ఉంటే మనిషి ప్రమాదంలో ఉన్నట్టే. కాబట్టి ఇవన్నీ మానుకుందాం. ఏమండి? జాగ్రత్తగా బ్రతుకుదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక.